బో మమ్మీ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఓకే దిస్ ఈస్ లక్కీ ఇంకా రక్షాబంధన్కి రెడీ కాలేదన్నమాట రాసుకుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్ పిల్ల అఫీషియల్ ఛానల్. సో ఈ రోజు వీడియో రాఖీ రోజు తీస్తున్న వీడియో అనమాట. పోస్ట్ మాత్రం 3 or 4 days అవుతుంది అనుకుంటా. వీడియో చూస్తున్న వాళ్ళంతా ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. లాస్ట్ వీడియోకి ఇప్పటి వీడియోకి చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంకా మా ఫ్యామిలీ అందరం అయితే ఇంకా రెడీ అయ్యేసి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము అందరం అయితే పొద్దున్నే లేచేసి రెడీ అయ్యేసి 7-8 కల్లా అయితే మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా టిఫిన్ ఏం చేయలేదనేసి ఇక్కడ హోటల్లో అయితే టిఫిన్ చేసేస్తున్నాం. అయితే ఎవ్రీ టైం ఇడ్లీయే నచ్చుతుంది అనమాట. సో నేనైతే ఇడ్లీ తినేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మన ఛానల్లో ఉన్న 180 సబ్స్క్రైబర్స్, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదంటే యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మేము అలా అందరం టిఫిన్ తినేసి అయితే మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. మా మామయ్య వాళ్ళు మేమైతే ఒకటే ప్లేస్ లో ఉంటాం కానీ ఒక 2 kilometers దూరం అనమాట. సో 2nd floor లో ఉంటారనమాట మా మామయ్య వాళ్ళు. ఇంకా మేమైతే ఫాస్ట్ గా వచ్చేసి అయితే మెట్లు ఎక్కుతున్నాం. చిన్నగా సైలెంట్ గా ఎక్కుతున్నాము. ఎందుకంటే వాళ్ళైతే అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట మేము ఇంత ఎర్లీగా వస్తాము. ప్రతి రాఖీ పండుగకి అయితే అందరు రాఖీ పండుగ చేసుకున్న తర్వాతకి మా ఫ్యామిలీ చేసుకుంటారనమాట. అంటే మేము వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఇంకా అప్పటికే అందరు మార్నింగ్ చేసేసుకుంటారనమాట. మేము చేసుకునేలోపు ఒక 4-5 లేదంటే 3 అట్లా అవుతుంది. ఏది ఏమైనా సరే అందరికన్నా ఫస్ట్ రాఖీ సెలబ్రేట్ మేము చేసుకోవాలని అయితే ఇంకా ఫాస్ట్ గా వచ్చేసాం అనమాట ఎర్లీ మార్నింగ్. ఇక నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసాక మామయ్య వీడియో మేకింగ్ కి కోఆపరేట్ చేశారు. అంత స్పెషల్ గా కాకపోయినా ఏదో మా మెమరీస్ కోసం అయితే తీసుకున్నాము. అందుకు మా మామయ్య సపోర్ట్ చేశారు. ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే మమ్మల్ని ఎప్పుడూ మోటివ్ చేస్తూ అండ్ ఏ పనిలో అయినా సరే సపోర్ట్ చేస్తారు. అండ్ మేము ఎంచుకున్న ఫ్యూచర్ ప్రొఫెషన్ మాకు ఏది బెస్ట్ అని కాదు, తన లైఫ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి మమ్మల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ప్రతి చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో కూడా మాకు ఏది మంచి ఏది చెడు అండ్ ఎప్పుడు సంస్కారంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. స్టడీ విషయంలో అయితే మా ఫ్యామిలీలో ఎవరైనా సరే మా మామయ్య సజెషన్ అయితే తీసుకోవాల్సిందే. అండ్ ఐ హ్యావ్ 4 maternal cousins. ఇంకా మాతో కలిపి అయితే 6 members ఉంటాం అనమాట మా మమ్మీ సైడ్. అండ్ ఏది ఏమైనా సరే ఇంత మంచి ఫ్యామిలీ ఉన్నందుకు ఎవరైనా సరే లక్కీగా ఫీల్ అవ్వాలి. స్పెషలీ ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ హ్యావ్ ఏ సపోర్టింగ్ ఫ్యామిలీ. మనమందరం రాఖీ సెలబ్రేట్ చేసుకునేది ఎందుకంటే మన బ్రదర్స్ ఎప్పుడు సేఫ్ గా ఉండాలనే. అదే అందరికి తెలుసులేవమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తున్నావా మాకు అని అంటే. రాఖీ అనేది పూర్వకాలంలో అంటే రాజులు రాణులు ఉండే కాలంలో అయితే రాజులందరూ యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వైఫ్స్ అందరూ రాఖీ కడతారనమాట. ఆ రాఖీ అనేది వాళ్ళు సేఫ్ గా ఉండడానికి ఒక బిలీవ్ లాగా ఉంటుందన్నమాట. సో రాను వైఫ్స్ దగ్గర నుంచి అలా చేంజ్ అవుతూ సిస్టర్ అండ్ బ్రదర్ రక్షాబంధన్ గా మారింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీ అందరికి తెలుసలేదో కామెంట్ చేయండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. దిస్ ఈజ్ లక్కీ ఇంకా రక్షాబంధన్కి రెడీ కాలేదన్నమాట, దాచుకుంటుంది. సో ఇట్స్ కరెక్ట్లీ 12 o'clock. సిగ్గుపడుతుంది అనమాట లక్కీ. సో మేము ఇంకా లంచ్ చేస్తున్నాం. లంచ్ రెడీ అవుతుంది. సో లంచ్ చేసేటప్పటికి వెళ్దాం. ఇప్పుడు నేనే పెంచిన ఒక మొక్కని చూపిస్తాను అనమాట, చామంతి మొక్క. అది ఫ్లవర్ బొకేలు ఉంటుంది కదా, ఫ్లవర్ బొకేలు దాన్ని స్టెమ్ని కట్ చేసి వాటర్లో ఫార్మ్ చేసి పెంచిన మొక్క అనమాట. సో ఇప్పుడు మీకు చూపి. సో కనిపిస్తుంది కదా, ఇదే నేను పెంచింది మొక్క. చిన్నదన్నమాట చాలా. ఇది మనీ ప్లాంట్. సో ఇంకా మా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయేసరికి 1 o'clock అయిపోయింది. ఇంకా ఇప్పుడే కుకింగ్ అయితే చేస్తున్నాం. సో మమ్మీ అండ్ అత్తమ్మ అయితే కుకింగ్ చేస్తున్నారు. సో ఇంకా మేమందరం కలిసి మా అమ్మయ్య ఇంకా హాల్లో అయితే ఉన్నాం, అలా వెయిట్ చేస్తున్నాం అనమాట ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంకా ఇలా రూమ్లోకి వచ్చేసి మిర్రర్ కనబడింది అనమాట. ఇంకా మిర్రర్ కనబడగానే మనం ఆగం కదా అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. లక్కీ ప్రణవి అయితే ఉన్నారనమాట. ఇంకా నేనైతే మా కజిన్స్ వాళ్ళతో కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాం అన్నమాట. ఇంకా నేను మా అత్తమ్మ వాళ్ళ కూతురు అయితే ఇంకా ఫుడ్ ఛాలెంజ్తో అయితే మేము ముందుకు రావాలి అనుకుంటున్నాము. సో మీకు ఎలాంటి వీడియో కంటెంట్ కావాలో చెప్పండి. వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.